వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమా ఇన్యాక్టివ్ ఎందుకు అయ్యారు. సో ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం మనం, దేవినేని ఉమా ఇన్యాక్టివ్ ఎందుకు అయ్యారు అనేసి ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు చూసినట్లయితే దేవినేని ఉమా చాలా సీనియర్ నేత, టీడీపీలో సీనియర్ నేత అనే ఒక్క పదంతోనే ఆయన మనం చెప్పలేము. ఆయన గురించి చంద్రబాబు నాయుడుకి ఒక దశలో అత్యంత సన్నిహితుడైన నేత కూడా దేవినేని ఉమా. అదేవిధంగా ఒక దశలో పార్టీలో నెంబర్ 2 అని కూడా అనిపించుకోగలిగారు ఆయన. అలాంటి దేవినేని ఉమా మొన్నటి ఎన్నికల పరిణామాల తర్వాత పూర్తిగా పార్టీలో సైలెంట్ అయ్యారు. అసలు మైలవరం కాన్స్టిట్యున్సీలో దేవినేని ఉమా ఉన్నారా లేదా అనే చర్చ జరుగుతూ ఉంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో కూడా ఎక్కడ ఉమా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు. అలా అని అటు చంద్రబాబు నాయుడుతో కానీ లోకేష్తో కానీ అంత ఏదైతే గతంలో లాగా ఒక సన్నిహిత సంబంధాలు అయితే ఆయన మెయింటైన్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అసలు దేవినేని ఉమా ఎందుకు సైలెంట్ అయ్యారు, ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. కేవలం పదవుల గురించి ఆయన ఆలోచన చేస్తున్నారా, నిజంగానే ఆయన చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారనేది కూడా ఒక చర్చ అనుకోవాలి. సో అయితే ఆ టాపిక్కే వద్దాం మనం. ముందుగా ఈ గురించి ఈ దేవినేని ఉమా అసలు ఎందుకు గ్యాప్ పెరిగింది పార్టీతో అని చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ ఒకసారి హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే దేవినేని ఉమాకు, దేవినేని రమణకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది టీడీపీలో. ఆయన మరణం తర్వాత దేవినేని ఉమా రాజకీయ అరంగేట్రం చేశారు. పలుసార్లు సుదీర్ఘకాలం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు, అటు అసెంబ్లీని కూడా. ప్రత్యేకించి దేవినేని ఉమా గురించి చెప్పాలి అంటే 2014 నుంచి 19 వరకు ఆయనకు ఒక గోల్డెన్ ఎరా అనుకోవాలి టీడీపీ హయాంలో. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో. ఇక దేవినేని ఉమా వ్యక్తిగత విషయానికి వస్తే తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన సమైక్య మూవ్మెంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు ఆయన. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరికన్నా ముందు వచ్చి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే అది దేవినేని ఉమానే. దెన్ ఆ రోజు చూసినట్లయితే ఇక చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా తానే కీలక భాగస్వామ్యం అవుతూ వచ్చారు. 2014 కంటే ముందు వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రలో ఇక చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఉమాని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకున్నారు. ఇక 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి కృష్ణా అండ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో. కానీ చంద్రబాబు నాయుడు అంతమందిని పక్కన పెట్టి అందరికన్నా ముందుగా ఉమాని పిక్ చేసుకోవడం జరిగింది. అది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చున్నారు దేవినేని ఉమాకి. బట్ ఆ పదవికి కూడా ఆయన అంతే న్యాయం చేశారనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సోమవారాన్ని పోలవరంగా మార్చారు ఆయన. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు వెంట ఆయన పోలవరానికి వెళ్ళడం జరిగింది. దాని మీద రివ్యూల దగ్గర నుంచి పోలవరంలో 75% వర్క్స్ కంప్లీట్ చేయడం వరకు కూడా అదే స్థాయిలో ఫర్మ్గా పనిచేశారు ఆయన దేవినేని ఉమా. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్ట్ని ఎప్పుడైతే పోలవరం లేట్ అవుతుందన్న ఒకే ఒక్క కారణంతో పట్టిసీమ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొస్తే టిల్ అది ఎండ్ అయ్యే వరకు కూడా వితిన్ 1.5 yearలో పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టిసీమను పూర్తి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేవినేని ఉమాకే దక్కుతుంది. ఆ స్థాయిలో వైసీపీకి కూడా ఆయన కౌంటర్లు ఇస్తూ వెళ్ళారు ప్రతి అంశం మీద. ఇరిగేషన్కి సంబంధించిన ఆ స్థాయిలో సబ్జెక్ట్ కూడా ఉంది దేవినేని ఉమాకు. అయితే అట్ ద సేమ్ టైం పార్టీ పరంగానో చంద్రబాబు నాయుడు వైపు నుంచో అదేవిధంగా పదవుల పరంగానో ఏ స్థాయిలో దేవినేని ఉమా ఉన్నతంగా ఉన్నప్పటికీ బట్ ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాకు వచ్చినట్లయితే ఎవరిని కూడా టీడీపీలో మిగతా నేతలందరితో కూడా ఆయనకి ఒక ఆధిపత్య పోరుంది, ఒక ఇగో ఫీలింగ్ ఉంటుంది. తనతో పాటు ఎవరిని పార్టీలో పైకి తీసుకురాలేదన్న విమర్శ కూడా ఆయన మీద ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. ఎందుకంటే చాలామంది నేతలు ఉమాతో డిఫరెంట్ సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఇదే కొడాలి నాని, ఇదే వంశీ లాంటి వాళ్ళు కూడా దేవినేని ఉమా మీద వితిన్ ద పార్టీలో ఉండి కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే కేసినేని నాని లాంటి వాళ్ళు కూడా. సో దేవినేని ఉమాకు మిగతా నేతలకు మధ్య ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టారా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారా, తన పదవి మీద, మంత్రి పదవి మీద, లేకపోతే ఇరిగేషన్ శాఖ మీద ఫోకస్ పెట్టారని పక్కన పెడితే బట్ మిగతా నేతలతోని తన తోటి సహచరులతోని సత్సంబంధాలు మెయింటైన్ చేయడంలో మాత్రం దేవినేని ఉమా రేస్లో వెనకపడ్డారని అనుకోవాలి. దేవినేని ఉమాకు అందరికన్నా మంత్రి పదవి దక్కిందని మిగతా వాళ్ళందరికీ కూడా ఇగో ఫీలింగ్ ఉందనేది మనం పక్కన పెడితే బట్ ఆ గ్యాప్ మాత్రం అలాగే ఉంటూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా ఓడిపోవడం జరిగింది. ఇక దేవినేని ఉమా ఓడిపోయిన తర్వాత పాపం ఆయన పార్టీలో చాలా యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేశారు. తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తూనే వచ్చున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒకప్పుడు టీడీపీలో ఉండి దేవినేని ఉమాని వ్యతిరేకించి బయటికి వెళ్ళిన వసంత కృష్ణ ప్రసాద్ మైలవరానికి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఆయన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డితో వెక్స్ అయి ఉన్నారు. అటు ఏదైతే మాజీ మంత్రి రమేష్ లాంటి వాళ్ళతో, జోగి రమేష్ లాంటి వాళ్ళతో ఆయనకి విభేదాలు ఉన్నాయి. ఈ సఫికేషన్ పరిస్థితుల్లో ఆయన తిరిగి టీడీపీలోకి వద్దామంటూ కూడా టీడీపీ వైపు చూశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ క్రమంలోనే టికెట్ దేవినేని ఉమాకి ఇవ్వాలా లేకపోతే
ఏదైతే వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వాలా అన్న చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంలోనే దేవినేని ఉమాను చంద్రబాబు నాయుడు పిలిపించుకొని కన్విన్స్ చేయడం జరిగింది. స్టార్టింగ్ దేవినేని ఉమాకు అసలు టికెట్ ఇస్తే ఒప్పుకోమంటూ స్థానిక నేతలు సుబ్బారావు లాంటి వాళ్ళు కూడా ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ఓవరాల్గా చూసినట్లయితే వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారో, ఆయన తీసుకునేందుకు కూడా పార్టీ అధిష్టానం సిద్ధమైందో, దేవినేని ఉమాకి కష్టకాలం అప్పటి నుంచే మొదలైందని అనుకోవాలి. దేవినేని ఉమాని పిలిపించుకుని చంద్రబాబు నాయుడు ఆయన కన్విన్స్ చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో కీలకమైన పదవి ఇస్తానంటూ కూడా ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. దెన్ చంద్రబాబు నాయుడు ఏదైతే తనకి కన్విన్స్ చేస్తున్నారో దాన్ని దేవినేని ఉమా ఫాలో అయ్యారు. ఆ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే ఫాలో అవుతానంటూ కూడా ఆయన సైలెంట్ ఉండిపోయినారు. దెన్ వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టుకుని మొత్తం కలిసే పార్టీ కోసం పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ అక్కడి నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ గెలుపులో తన భాగస్వామ్యం ఎంతవరకు ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే, బట్ అప్పటి నుంచి కూడా దేవినేని ఉమా మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ నామినేటెడ్ పదవి విషయంలో కూడా తనకు అన్యాయం జరిగిందనే చర్చ ఉంది. ఎమ్మెల్సీ విషయంలో కూడా తనకి ఎమ్మెల్సీ దక్కలేదనే ఒక ఏదైతే చర్చ ఉంది ఆయన అభిమానుల్లో. అంతేకాదు ఇటీవల నామినేటెడ్ పోస్టులు 2 దఫాలుగా ప్రకటిస్తే ఆర్టీసీ చైర్మన్ లాంటి పదవులు దేవినేని ఉమాకు వస్తాయని చర్చ జరిగిన, బట్ అదే జిల్లాకు చెందిన కొనకల నారాయణకి ఆ పదవి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో అలా పదవుల విషయంలో దేవినేని ఉమాకి నిజంగానే అన్యాయం జరిగిందనే చర్చ అయితే ఉంది. ఆ ప్రచారం ఉంది ఆయన అభిమానుల వైపు నుంచి కానీ విత్ ఇన్ ద పార్టీలో కానీ. సో ఈ కారణంతోనే దేవినేని ఉమా పూర్తిగా సైలెంట్ అయ్యారని కూడా ఒక వర్గంలో చర్చ. మరోవైపు చూసినట్లయితే ఆల్రెడీ మైలవరం కాన్స్టిట్యున్సీలో వసంత కృష్ణప్రసాద్ గత 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. జనంలోకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడని కూడా పేరుంది. మరోసారి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఇక వసంత కృష్ణప్రసాద్ అంతా పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా ఉండి తాను డామినేటింగ్గా అక్కడ ఉన్న పరిస్థితుల్లో తాను అనవసరంగా సీన్లోకి ఎంటర్ అయితే తన అభిమానులు ఏదో ఒక రక్చర్కి అక్కడ కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా ఊహించే దేవినేని ఉమా పూర్తిగా సైలెంట్ అయ్యారనేది ఒక చర్చ. ఇక అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యున్సీలో సైలెంట్ అయినా బట్ ఓవరాల్గా పార్టీలో కూడా ఆయన ఇన్యాక్టివ్ అయ్యారు అనే చర్చ అయితే ఉంది. అది కూడా పదవుల కారణంగానే అనేది అయితే మరొక ప్రచారం. ఓవరాల్గా మరి దేవినేని ఉమా తన అనుంగు శిష్యుడు అనిపించుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడికి ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్న నేతగా కూడా ఆయన ఎప్పుడు ఆయన వెన్నంటే ఉండేవాళ్ళు దేవినేని ఉమా. అలాంటి దేవినేని ఉమాను ఎమ్మెల్యే పదవి విషయంలో పక్కన పెట్టిన తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో సీట్ త్యాగం చేసినందుకు ఆయన న్యాయం జరుగుతుంది అనేది అందరూ అనుకున్న విషయం. మరి దేవినేని ఉమా ఇప్పుడు ప్రజెంట్ పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితుల్లో, రాజకీయంగా ఇన్యాక్టివ్ అయిన పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఆయన మీద ఎంతవరకు ఫోకస్ పెడుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.